విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరకు వ్యాలీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నా పేరు ఎం అనితా కుమారి. రసాయన శాస్త్ర ఒప్పంద అధ్యాపకురాలిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరకు వ్యాలీలో నేను పనిచేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే పాఠ్యాంశము ఏమనగా, ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సంబంధించినటువంటి 5వ సెమిస్టర్కు సంబంధించిన కార్బోహైడ్రేట్లు అనే పాఠ్యాంశాన్ని నేను మీకు బోధించబోతున్నాను. కార్బోహైడ్రేట్లు అనగా కార్బన్ యొక్క హైడ్రేట్లు. కార్బన్ యొక్క హైడ్రేట్లు అన్నప్పుడు మనకు గుర్తుకు వచ్చేవి గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ లేదా సుక్రోజులు. అయితే కార్బన్ హైడ్రేట్లు అనగా కార్బన్ పరమాణువును మరియు నీటి అణువును కలిగి ఉన్నవి అని అర్థం. వీటి యొక్క సాధారణ ఫార్ములాని గనక మనం చూసినట్లయితే CnH2OXగా చెప్పుకుంటాము. అయితే ఈ CnH2OX అనే ఫార్ములాకు లోబడి అనేక రకాలైనటువంటి కార్బోహైడ్రేట్లు లేవని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ ఫార్ములాకు కార్బోహైడ్రేట్లు కానటువంటి ఇతర కర్బన సమ్మేళనాలు కూడా ఈ ఫార్ములాకు లోబడి ఉన్నాయని చెప్పవచ్చు. అయితే మరి కార్బోహైడ్రేట్లు అంటే స్పష్టమైనటువంటి నిర్వచనము లేదా కార్బోహైడ్రేట్లు అనే భావనను మనం ఏ విధంగా విస్తృతపరచుకోవచ్చు అనే అంశాన్ని గనక మనం పరిశీలించినట్లయితే కార్బోహైడ్రేట్లను మనం ఈ విధంగా నిర్వచించవచ్చు. 3 కానీ లేదా అంతకన్నా ఎక్కువ కార్బన్ పరమాణువులను కలిగి ఉండి ధ్రువణ సాదృశ్యాన్ని ప్రదర్శించే పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్లు లేదా కీటోన్లు. వీటినే ఈ నిర్వచనాన్ని ఇంకో విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. జల విశ్లేషణ వలన పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్లు లేదా కీటోన్లను ఏర్పరిచే సమ్మేళనాలు లేదా జల విశ్లేషణ వలన రెండింటిని అనగా పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్లను మరియు పాలీహైడ్రాక్సీ కీటోన్లను ఏర్పరిచేటటువంటి కర్బన సమ్మేళనాలు, వీటినే మనము కార్బోహైడ్రేట్లుగా పేర్కొంటాము. కార్బోహైడ్రేట్లను షుగర్స్ లేదా సాకరైడ్స్ అని కూడా సంబోధిస్తాము. ఎందువలన అనగా ఇవి రుచికి తీపిదనాన్ని లేదా రుచికి తీయగా ఉండటం వలన వీటిని షుగర్స్గా మనం సంబోధిస్తాము. అదేవిధంగా వీటిని సాకరైడ్స్ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. కార్బోహైడ్రేట్లలో మనకు ముఖ్యంగా చెప్పుకోవలసినవి గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్లు. గ్లూకోజ్ గనక మనం తీసుకున్నట్లయితే మనం చెప్పుకున్న కార్బోహైడ్రేట్ అనే నిర్వచనం ప్రకారము 6 కార్బన్ పరమాణువులను కలిగి ఉంది. అదేవిధంగా హైడ్రాక్సిల్ సమూహాలను కలిగి ఉంది. ఆల్డిహైడ్ ప్రమేయ సమూహాన్ని కూడా కలిగి ఉంది. అదేవిధంగా ఫ్రక్టోజ్ని కూడా మనం తీసుకున్నట్లయితే ఫ్రక్టోజ్లో ఉండేటటువంటి ప్రమేయ సమూహము కీటోన్ ప్రమేయ సమూహం, ఈ రెండు కూడా కార్బోహైడ్రేట్లు అనే నిర్వచనానికి లోబడి ఉన్నాయని చెప్పవచ్చు. కార్బోహైడ్రేట్ల నామకరణంలో ఉపయోగించేటటువంటి కొన్ని ఇతర పదాల యొక్క అర్థాలను కూడా మనం తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందులో భాగంగా ఆల్డోజ్ అనే పదాన్ని గనక మనం తీసుకున్నట్లయితే ఆల్డిహైడ్ ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్నటువంటి కార్బోహైడ్రేట్. ఆల్డిహైడ్ ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్న కార్బోహైడ్రేట్నే మనం ఆల్డోజ్గా చెప్పుకుంటాము. కీటోజ్ అనగా కీటోన్ ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్న కార్బోహైడ్రేట్. కీటోన్ ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్న కార్బోహైడ్రేట్ని
కీటోస్ అని అంటాము. ఆల్డోహెక్సోస్. ఆల్డో అనగా ఆల్డిహైడ్ ప్రమేయ సమూహము అని, హెక్సోస్ అనగా 6 కార్బన్ పరమాణువులను కలిగి ఉంది అని అర్థం. సో ఆల్డోహెక్సోస్ అంటే 6 కార్బన్ పరమాణువులను కలిగి ఉండి ఆల్డిహైడ్ ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ కార్బోహైడ్రేట్ని మనం ఆల్డోహెక్సోస్గా పేర్కొంటాము. ఈ ఆల్డోహెక్సోస్కే మనం గ్లూకోజ్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అనగా గ్లూకోజ్ అనేది ఒక ఆల్డోహెక్సోస్. కీటోహెక్సోస్. కీటోనిక్ ప్రమేయ సమూహాన్ని కలిగి ఉండి 6 కార్బన్ పరమాణువులను కలిగి ఉన్న కార్బోహైడ్రేట్ని కీటోహెక్సోస్ అని అంటాము. నామకరణంలో ఉపయోగించే ముఖ్యమైన పదాలు మనకి ఇందులో మరలా చూసినట్లయితే ఆల్డోస్, ఆల్డిహైడ్ ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్న కార్బోహైడ్రేట్, కీటోస్, కీటోన్ ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్న కార్బోహైడ్రేట్, ఆల్డోహెక్సోస్ 6 కార్బన్ పరమాణువులను కలిగి ఉండి ఆల్డిహైడ్ ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్న కార్బోహైడ్రేట్. కీటోహెక్సోస్ 6 కార్బన్ పరమాణువులు మరియు కీటోన్ ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్న కార్బోహైడ్రేట్. ఇక్కడ పటంలో గనక మనం గమనించినట్లయితే కీటోన్ ప్రమేయ సమూహాన్ని మనం ఇక్కడ చూస్తాము. కీటోన్ ప్రమేయ సమూహాన్ని కలిగి ఉండి 6 కార్బన్ పరమాణువులు 6 కార్బన్ పరమాణువులను కలిగి ఉన్న ఈ కర్బన సమ్మేళనాన్ని ఫ్రక్టోజ్ లేదా కీటోహెక్సోజ్గా భావించవచ్చు. అదేవిధంగా ఆల్డిహైడ్ ప్రమేయ సమూహాన్ని కలిగి ఉండి 6 కార్బన్ పరమాణువులను కలిగి ఉన్న ఈ కర్బన సమ్మేళనాన్ని ఆల్డోహెక్సోజ్గా చెప్పుకుంటాము. ఈ ఆల్డోహెక్సోజ్ అనగా గ్లూకోజ్ అని మనం ఇంతకు ముందే చెప్పుకోవడం జరిగింది. కార్బోహైడ్రేట్ల వర్గీకరణలోకి వచ్చేసరికి కార్బోహైడ్రేట్లను మనము ఈ విధంగా వర్గీకరిస్తాము. మోనోసాకరైడ్లు, ఓలిగోసాకరైడ్లు, పాలీసాకరైడ్లు. మోనోసాకరైడ్లు ఒకే ఒక్క చక్కెర అణువుని కలిగి ఉంటాయి. ఓలిగోసాకరైడ్లు 2 నుంచి 9 చక్కెర అణువులను కలిగి ఉంటాయి. అలాగే పాలీసాకరైడ్ల విషయానికి వస్తే 10 లేదా అంతకన్నా ఎక్కువ చక్కెర అణువులను కలిగి ఉంటాయి. కార్బోహైడ్రేట్లను జల విశ్లేషణము చేసినప్పుడు జరిగేటటువంటి చర్యను మనం ఇక్కడ గమనించవచ్చు. మోనోసాకరైడ్లను జల విశ్లేషణ చేస్తే ఒక చక్కెర అణువు మాత్రమే ఏర్పడుతుంది, లేదా వీటిని జల విశ్లేషణ చేయడం ద్వారా అంతకన్నా చిన్న అణువులుగా లేదా చిన్న యూనిట్స్గా మనము విభజించలేము అని చెప్పుకోవచ్చు. మోనోసాకరైడ్లలో ముఖ్యమైన ఉదాహరణలుగా గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మరియు గెలాక్టోజ్లను మనం తీసుకుంటాము. ఓలిగోసాకరైడ్లు జల విశ్లేషణము చెంది 2 నుంచి 9 చక్కెర అణువులు కలిగినటువంటి మోనోసాకరైడ్లను ఏర్పరుస్తాయి. వాటికి ముఖ్యమైన ఉదాహరణలుగా రాఫినోజ్, స్టాకియోజ్లను చెప్పుకుంటాము. అలాగే ఓలిగోసాకరైడ్లలో ముఖ్యమైనవిగా డైసాకరైడ్లు మరియు ట్రైసాకరైడ్లను మనము చెప్పుకుంటాము. డైసాకరైడ్లు అంటే జల విశ్లేషణము చేసినప్పుడు జల విశ్లేషణము వలన ఈ డైసాకరైడ్లు 2 మోనోసాకరైడ్ యూనిట్లను ఏర్పరుస్తాయి లేదా 2 మోనోసాకరైడ్ అణువులను ఏర్పరుస్తాయి. డైసాకరైడ్లకు ముఖ్యమైన ఉదాహరణలుగా సుక్రోజ్, మాల్టోజ్, లాక్టోజ్లను మనం చెప్పుకోవచ్చు. సుక్రోజ్ను జల విశ్లేషణము చేసినప్పుడు 2 గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ మోనోసాకరైడ్లను ఏర్పరుస్తుంది. అదేవిధంగా రెండవ ఉదాహరణ డైసాకరైడ్లకు రెండవ ఉదాహరణ అయినటువంటి మాల్టోజ్ ని గనక మనం తీసుకున్నట్లయితే మాల్టోజ్ జల విశ్లేషణము చెంది మోనోసాకరైడ్లను అయినటువంటి 2 అణువుల గ్లూకోజ్ ను ఏర్పరుస్తుంది. అదేవిధంగా లాక్టోజ్ ని మనం తీసుకున్నట్లయితే లాక్టోజ్ కూడా ఒక డైసాకరైడ్ కనుక ఈ లాక్టోజ్ కూడా జల విశ్లేషణము చెంది గ్లూకోజ్ మరియు గెలాక్టోజ్ అనే 2 మోనోసాకరైడ్లను ఏర్పరుస్తుంది. అలాగే ఓలిగోసాకరైడ్స్లలో ఇంకొక ముఖ్యమైనటువంటి సాకరైడ్ గా
ట్రైసాకరైడ్ ని మనం చెప్పుకున్నాము. ఈ ట్రైసాకరైడ్ కి ఎగ్జాంపుల్ మనకి రాఫినోజ్. ట్రైసాకరైడ్ జల విశ్లేషణము చెంది గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మరియు గెలాక్టోజ్లను ఏర్పరుస్తుంది. తర్వాత పాలీసాకరైడ్లు 10 లేదా అంతకన్నా ఎక్కువ చక్కెర అణువులను జల విశ్లేషణము చెంది ఏర్పరిచేటటువంటి సాకరైడ్లనే పాలీసాకరైడ్లని అంటాము. ఈ పాలీసాకరైడ్లను మనం మళ్ళా తిరిగి సజాతీయ పాలీసాకరైడ్లు, విజాతీయ పాలీసాకరైడ్లుగా కూడా చెప్పొచ్చు. వీటికి ముఖ్యమైన ఉదాహరణలుగా స్టార్చ్, గ్లైకోజన్ మరియు సెల్యులోజ్ గా చెప్పవచ్చు. కార్బన్ శృంఖలంలోని కార్బన్ సంఖ్యల ఆధారంగా మోనోసాకరైడ్ల వర్గీకరణ. కార్బన్ల సంఖ్య 3 అయినట్లయితే ఆ మోనోసాకరైడ్ ని మనం ట్రయోజ్ గా చెప్తాము. కార్బన్ పరమాణువుల సంఖ్య 4 అయినట్లయితే ఆ ట్రయోజ్ ని మనం టెట్రోజ్ అని అంటాము. కార్బన్ల సంఖ్య 5 అయినప్పుడు పెంటోజ్ అనే మోనోసాకరైడ్ గా చెప్తాము. కార్బన్ల సంఖ్య 6 అయినప్పుడు మోనోసాకరైడ్లను హెక్సోజ్ అంటాము. ఈ పాఠ్యాంశంలో చెప్పుకునేటటువంటి గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్లు రెండు కూడా హెక్సోజ్లు. అలాగే కార్బన్ల సంఖ్య 7 అయినప్పుడు ఆ మోనోసాకరైడ్ ని హెప్టోజ్ అని చెప్తాము. మోనోసాకరైడ్లను తీసుకున్నప్పుడు ఆల్డోజ్ మరియు కీటోజ్లను ముఖ్యమైన ఉదాహరణలుగా చెప్పుకుంటాము. అయితే కార్బోహైడ్రేట్ల నామకరణ విధానంలో గనక మనం చూసినట్లయితే వీటి యొక్క సఫిక్స్ లేదా అంత్యము ఓజ్ లేదా ఓస్ అనే పదముతో ముగుస్తుంది. కావున వీటిని ఆల్డోజ్ అని, కీటోజ్ అని మనం సంబోధిస్తాము. ఇక్కడ గ్లూకోజ్ ని తీసుకున్నాము ఆల్డోజ్ గా, ఆల్డిహైడ్ ప్రమేయ సమూహాన్ని కలిగిన దాన్ని ఆల్డోజ్ గా తీసుకున్నాము, కీటోనిక్ ప్రమేయ సమూహాన్ని కలిగిన దాన్ని మనం కీటోజ్ గా పేర్కొన్నాము. అదేవిధంగా కార్బన్ శృంఖలంలోని కార్బన్ల సంఖ్య ఆధారంగా మోనోసాకరైడ్ల వర్గీకరణ. ఇక్కడ క్రింద గమనించినట్లయితే కార్బన్ల సంఖ్య, మోనోసాకరైడ్లు, అందులో ఉండే ప్రమేయ సమూహాన్ని బట్టి ఆల్డోజ్ లేదా కీటోజ్. కార్బన్ పరమాణువుల సంఖ్య 3 అయినట్లయితే వాటిని మనం ట్రయోజెస్ లేదా ట్రయోజ్ అని అంటాము. ఆల్డిహైడ్ ప్రమేయ సమూహాన్ని కలిగిన ఆల్డోజ్ కి ఉదాహరణగా గ్లిజరాల్డిహైడ్ ని చెప్పుకుంటాము. అదేవిధంగా కీటోన్ ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్న ట్రయోజ్ డైహైడ్రాక్సీ ఎసిటోన్. 5 కార్బన్ పరమాణువులు కలిగి ఉన్న మోనోసాకరైడ్ ని పెంటోజ్ అంటాము. ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉన్న పెంటోజ్ గనక తీసుకున్నట్లయితే రైబోజ్, కీటోన్ ప్రమేయ సమూహం ఉన్న పెంటోజ్ రైబ్యులోజ్. అదేవిధంగా 6 కార్బన్ పరమాణువులను కలిగిన మోనోసాకరైడ్ ని హెక్సోజ్ అని అంటాము. హెక్సోజ్ లో ఆల్డిహైడ్ ప్రమేయ సమూహాన్ని కలిగినటువంటి హెక్సోజ్ గా గ్లూకోజ్ ని మనం తీసుకుంటాము. అదే కీటోన్ ప్రమేయ సమూహం ఉంటే అది ఫ్రక్టోజ్. 7 కార్బన్ పరమాణువులు ఉన్నట్లయితే హెప్టోజ్ గా పేర్కొంటాము. గ్లూకోహెప్టోజ్, సెడోహెప్టిలోజ్ అనేవి 7 కార్బన్ పరమాణువులను కలిగినటువంటి మోనోసాకరైడ్లు. హెక్సోజ్లు ఈ పాఠ్యాంశంలో ముఖ్యముగా హెక్సోజ్లలో గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ల గురించి అధ్యయనం చేస్తాము. హెక్సోజ్లైనటువంటి గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్లు. గ్లూకోజ్ అనేది ఒక ఆల్డో హెక్సోజ్, ఫ్రక్టోజ్ అనేది ఒక కీటో హెక్సోజ్. ఈ హెక్సోజ్లు రెండు గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్లు. గ్లూకోజ్ అనేది ఒక ఆల్డో హెక్సోజ్, ఫ్రక్టోజ్ ఒక కీటో హెక్సోజ్. ఈ ఆల్డో హెక్సోజ్ మరియు కీటో హెక్సోజ్లు రెండింటిని మనం ఐసోమర్లు అని చెప్పవచ్చు. ఎందుకంటే గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్లు ఒకే అణుఫార్ములాని కలిగి ఉండి వాటి యొక్క నిర్మాణంలో మాత్రమే తేడాని కలిగి ఉంటాయి. ఒకే అణుఫార్ములాని కలిగి ఉండి నిర్మాణంలో తేడాని కలిగి ఉన్నట్లయితే వాటిని మనం ఐసోమర్లని అంటాము. సేమ్ ఫార్ములా కానీ వాటి యొక్క ప్రాదేశిక అమరికలో లేదా ప్రాదేశిక నిర్మాణంలో మాత్రము ఇవి తేడాన్ని కలిగి ఉంటాయి కనుక వీటిని ఐసోమర్లని అంటాము.
ఇదివరకు మనం చెప్పుకున్నటువంటి ఆల్డో హెక్సోజ్ అయినటువంటి గ్లూకోజ్ నిర్మాణము. గ్లూకోజ్ నిర్మాణాన్ని గనక చూసినట్లయితే విద్యార్థులారా మీరు స్క్రీన్ మీద గమనించగలరు. మీకు 2 నిర్మాణాలు కనబడుతున్నాయి. అందులో మీకు ఎడమ చేతి వైపు ఉన్నటువంటి నిర్మాణాన్ని చూసినట్లయితే సరళ శృంఖల నిర్మాణము లేదా సరళ మాలిక నిర్మాణము అని దీన్ని అంటాము. ఈ నిర్మాణము ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా రూపంలో వ్రాయబడి ఉంది. అదే విధంగా కుడి చేతి వైపు మీరు గమనించినట్లయితే వలయ నిర్మాణంలో ఈ 2 కూడా గ్లూకోజ్ నిర్మాణాలే. అయితే వలయ నిర్మాణంలో మనము తేడాన్ని చూస్తాము. సరళ శృంఖల నిర్మాణము వేరుగా ఉంది, వలయ నిర్మాణము వేరుగా ఉంది. సరళ శృంఖల నిర్మాణము ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాలో ఉంటే వలయ నిర్మాణము హావర్త్ ప్రొజెక్షన్ ఫార్ములా రూపంలో వ్రాయబడి ఉంది. వీటి నిర్మాణాల గురించి, గ్లూకోజ్ నిర్మాణం గురించి పూర్తిగా మనము తదుపరి వీడియోలో మరలా చర్చిద్దాము. కార్బోహైడ్రేట్ల నామకరణ విధానంలో గనక మనం చూసినట్లయితే డిఎల్ నామకరణ విధానము అలాగే ఆర్ఎస్ నామకరణ విధానము అని మనకు ఉన్నాయి. అందులో డిఎల్ నామకరణ విధానాన్ని గురించి మనం ఇక్కడ చర్చిస్తున్నాము లేదా చెప్పుకుంటున్నాము. డిఎల్ నామకరణ విధానాన్ని సాపేక్ష అమరిక, రిలేటివ్ కాన్ఫిగరేషన్ అని కూడా అంటారు. ఈ నామకరణ విధానంలో మనము గ్లిజరాల్డిహైడ్ యొక్క నిర్మాణాన్ని ఆధారంగా తీసుకొని కార్బోహైడ్రేట్ల యొక్క నామకరణ విధానం మనము చేస్తాము. కార్బోహైడ్రేట్లను నామకరణము చేసేటప్పుడు గ్లిజరాల్డిహైడ్ ని మనం ఉదాహరణగా తీసుకున్నాము. అదేవిధంగా గ్లిజరాల్డిహైడ్ ని ఐయుపిఏసి నామకరణ విధానంలో గ్లిజరాల్ అని అంటాము. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఇక్కడ పటంలో గనక మీరు చూసినట్లయితే బింబ ప్రతిబింబ సంబంధము అని వ్రాయబడి ఉంది. అదేవిధంగా ఎడమ చేతి వైపు గ్లిజరాల్ని తీసుకున్నాము, కుడి చేతి వైపు కూడా గ్లిజరాల్ని మనము గమనిస్తున్నాము. అయితే ఈ నామకరణ విధానము ఏ విధంగా చేస్తామో చూద్దాం. గ్లిజరాల్డిహైడ్ నిర్మాణంలోని అసౌష్ఠవ కార్బన్తో బంధితమైన హైడ్రాక్సిల్ సమూహము యొక్క ప్రాదేశిక అమరిక మీద ఈ నామకరణ విధానము ఆధారపడి ఉంటుంది. హైడ్రాక్సిల్ సమూహము అంటే OH సమూహము. అదేవిధంగా ఇందులో ఇంకొక విషయం మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే అసౌష్ఠవ కార్బన్ అంటే కైరాల్ కార్బన్ అని అంటాము. ఈ అసౌష్ఠవ కార్బన్ అంటే ఏమిటంటే కార్బన్ 4 సంయోజనీయ బంధాలను ఏర్పరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది లేదా 4 సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది. ఈ 4 సంయోజకతలు 4 వేరువేరు సమూహాలతో బంధించబడి లేదా 4 వేరువేరు సమూహాలు ఈ 4 సంయోజకతలలో అప్పుడు ఆ కార్బన్ ని మనం అసౌష్ఠవ కార్బన్ అని అంటాము లేదా కైరాల్ కార్బన్ అని అంటాము. ఈ అసౌష్ఠవ కార్బన్ లేదా కైరాల్ కార్బన్ మనకి ఇక్కడ గ్లిజరాల్లో గనక గమనించినట్లయితే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ కార్బన్ మీద మనం డాట్ తో సూచించాము. ఈ కార్బన్ ని మనం అసౌష్ఠవ కార్బన్ అని అంటాము. ఈ కార్బన్ మీద లేదా అడుగు భాగం నుండి మొదటి కార్బన్ మీద OH యొక్క అమరిక మీద ఈ నామకరణ విధానం అనేది ఆధారపడి ఉంటుంది. ప్రాదేశిక అమరికలో మనం గమనించినట్లయితే గ్లిజరాల్ యొక్క డిగ్లిజరాల్, ఎల్ గ్లిజరాల్ అని రాసుకున్నాము. అయితే ఇక్కడ ఈ రెండిటిలో ఉన్న భేదము లేదా మధ్య తేడా ఏది అని గనక మనం చూసినట్లయితే అసౌష్ఠవ కార్బన్ అయినటువంటి ఈ అడుగు భాగం నుంచి మొదటి కార్బన్ అయినటువంటి ఈ కార్బన్ మీద డి గ్లిజరాల్లో OH సమూహము కుడివైపున వ్రాయబడి ఉంది. అదే విధంగా ఎల్ గ్లిజరాల్ ని మనం పరిశీలించినట్లయితే అసౌష్ఠవ కార్బన్ మీద OH సమూహము ఎడమ చేతి వైపు రాయబడి ఉంది. ఈ 2 బింబ ప్రతిబింబ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఎడమ చేతి వైపు OH సమూహం ఉన్నట్లయితే దాన్ని ఎల్ గ్లిజరాల్ అని, కుడి చేతి వైపు OH సమూహం రాసి ఉన్నట్లయితే దాన్ని మనం డి గ్లిజరాల్ అని చెప్పుకున్నాము. కాబట్టి అడుగు భాగం నుంచి మొదటి కార్బన్ అయినటువంటి అసౌష్ఠవ కార్బన్ లో OH లేదా హైడ్రాక్సిల్ సమూహము యొక్క అమరికను బట్టి ఈ డిఎల్ నామకరణం మనము చేస్తున్నాము. ఈ డిఎల్ నామకరణంలో OH సమూహం కుడివైపున ఉంటే దాన్ని డిగ్లిజరాల్ అని, OH సమూహం ఎడమ చేతి వైపున అమరి ఉంటే దాన్ని మనం ఎల్ గ్లిజరాల్ గా చెప్పుకుంటాము. డిఎల్ నామకరణ విధానము లేదా డిఎల్ నామకరణము. ఇందాక మనం గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజులు ఐసోమర్లని చెప్పుకున్నాము. ఈ గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజులను గ్లిజరాల్డిహైడ్ లేదా గ్లిజరాల్ నామకరణ విధానాన్ని ఆధారంగా చేసుకొని
మనము నామకరణం చేస్తాము అని చెప్పుకోవడం జరిగింది. ఇందులో గ్లూకోజ్ ని మనము స్క్రీన్ మీద గమనించినట్లయితే డి గ్లూకోజ్ ని మనం తీసుకున్నాము. మరి దాన్ని డి గ్లూకోజ్ అని ఏ విధంగా చెప్పడం జరిగింది. OH సమూహం యొక్క ప్రాదేశిక అమరిక ఆధారంగా మనం డిఎల్ నామకరణము చేస్తామని చెప్పుకోవడం జరిగింది. కావున ఇక్కడ అడుగు భాగం నుంచి మొదటి కార్బన్ అయినటువంటి కార్బన్ ని మనం అసౌష్టవ కార్బన్ అని తీసుకుంటాము. విద్యార్థులారా, ఇక్కడ కార్బన్ కార్బన్ మరియు కార్బన్ ఆక్సిజన్ కార్బన్ హైడ్రోజన్ కలిసే సంధిలో ఇక్కడ తీసుకున్నట్లయితే కార్బన్లు ఉంటాయని మీరు గమనించాలి. ఇక్కడ లైన్స్ గీసేయడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కార్బన్ ఇక్కడ ఈ సంధిలో మనకి ఉండేటటువంటి పరమాణువు కార్బన్ పరమాణు ఉంటుంది. సో ఫస్ట్ CHO లో ఒక కార్బన్ ఉంటుంది, ఇక్కడ HC, నెక్స్ట్ ఇక్కడ ఒక కార్బన్ ఉంటుంది. ఆ తర్వాత అడుగు భాగానికి వస్తే ఇక్కడ కార్బన్ ని మనం గమనిస్తాము. అదే విధంగా ఇక్కడ కూడా కార్బన్ ఉంది. చివర మనకి CH2OH. సో ఇది గ్లూకోజ్ యొక్క నిర్మాణము. ఈ గ్లూకోజ్ యొక్క నిర్మాణంలో అసౌష్టవ కార్బన్ ఏది అంటే డిఎల్ నామకరణ విధానంలో గ్లిజరాల్ ని ఆధారంగా మనం నామకరణం చేసిన విధంగా ఇక్కడ చూసినట్లయితే అడుగు భాగం నుండి మొట్టమొదటి కార్బన్, ఈ కార్బన్ ని మనం అసౌష్టవ కార్బన్ గా తీసుకుంటాము లేదా కైరాల్ కార్బన్ అని అంటాము. ఈ అసౌష్టవ కార్బన్ మీద హైడ్రాక్సిల్ సమూహము OH సమూహము ఏ విధంగా అమరి ఉందో ఆ అమరికని బట్టి మనము నామకరణం చేస్తున్నాము. సో ఈ OH సమూహము లేదా హైడ్రాక్సిల్ సమూహము డి గ్లూకోజ్ లో మనం గమనించినట్లయితే కుడి చేతి వైపున మనము OH సమూహాన్ని గమనిస్తాము. సో కుడి చేతి వైపు ఉన్నట్లయితే OH సమూహము దాన్ని డి గ్లూకోజ్ అని చెప్తాము. డి అంటే డెక్స్ట్రో అని అర్థము. అలాగే ఎల్ గ్లూకోజ్ ని మనం చూసినట్లయితే ఎల్ అనగా లీవో లేదా ఎడమ చేతి వైపు అని అర్థము. ఇక్కడ ఎల్ గ్లూకోజ్ ని మనము చూసినట్లయితే ఎల్ గ్లూకోజ్ లో కూడా మీరు ఇక్కడ కార్బన్లు ఉన్నట్లుగా గుర్తించగలరు. ఎల్ గ్లూకోజ్ లో CH2OH అనేది అడుగు భాగాన ఉన్నటువంటి కార్బన్. ఈ కార్బన్ కు మొదటి కార్బన్ అయిన ఈ కార్బన్ ని మనం తీసుకున్నట్లయితే ఈ కార్బన్ అసౌష్టవ కార్బన్ అవుతుంది. ఈ అసౌష్టవ కార్బన్ మీద హైడ్రాక్సిల్ సమూహం యొక్క అమరికని గమనించినట్లయితే మనము ఎడమ చేతి వైపు చూస్తాము. ఈ ఎడమ చేతి వైపు OH సమూహం ఉంది కనుక దీన్ని ఎల్ గ్లూకోజ్ అని అంటాము. ఈ రెండు కూడా ఐసోమర్లు, రెండు ఒకే ఫార్ములాని కలిగి ఉండి వాటి యొక్క OH సమూహం యొక్క ప్రాదేశిక అమరికలు మాత్రమే భేదాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని ప్రాదేశిక ఐసోమర్లుగా మనము చెప్పుకుంటాము. అలాగే కార్బోహైడ్రేట్లు అనేవి ధ్రువణ సాదృశ్యాన్ని ప్రదర్శిస్తాయి అని చెప్పుకున్నాము. ధ్రువణ సాదృశ్యము అంటే ఆప్టికల్ యాక్టివిటీ. ఆప్టికల్ యాక్టివిటీలో సమతల ధృవిత కాంతి లేదా ప్లాన్ పోలరైజ్డ్ లైట్ అంటాము. ఈ గ్లూకోజ్ లేదా ఫ్రక్టోజ్ ద్రావణాల గుండా ఈ సమతల ధృవిత కాంతిని ప్రసరింపజేసినప్పుడు గ్లూకోజ్ ని కనుక మనం తీసుకున్నట్లయితే ఉదాహరణగా గ్లూకోజ్ ద్రావణం గుండా సమతల ధృవిత కాంతిని ప్రసరింపజేసినప్పుడు ఈ సమతల ధృవిత కాంతి యొక్క దిశను ఇవి గుర్తిస్తాయి. అంటే ఈ సమతల ధృవిత కాంతి యొక్క దిశను గ్లూకోజ్ ద్రావణంలో అయితే అది సవ్య దిశలో అనగా కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకు సమతల ధృవిత కాంతిని భ్రమణం చెందిస్తుంది. అదే కనుక మనం ఫ్రక్టోజ్ ని తీసుకున్నట్లయితే ఫ్రక్టోజ్ ద్రావణం గుండా సమతల ధృవిత కాంతి లేదా ప్లాన్ పోలరైజ్డ్ లైట్ ని ప్రసరింపజేసినప్పుడు అపసవ్య దిశలో అనగా ఎడమ చేతి వైపు నుండి కుడి చేతి వైపుకు సమతల ధృవిత కాంతి యొక్క ప్రసరణ దిశను చూపిస్తుంది లేదా భ్రమణ దిశను చూపించడం జరుగుతుంది. ఈ విధంగా గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్లు ధ్రువణ సాదృశ్యాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ డిఎల్ నామకరణ విధానంలో డి గ్లూకోజ్ మరియు ఎల్ గ్లూకోజ్లు అనేవి ఐసోమర్లు. ధన్యవాదములు.